హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఆఫ్టర్నూన్ అందరికీ. ఇవి మీకు తెలుసా ఎపిసోడ్ 36కి అయితే అందరికీ స్వాగతం. ఇవి మీకు తెలుసాలో నేను మీకు తెలియజెప్పబోయేది, మీకు తెలుసో లేదో కన్ఫర్మ్ చేసుకోబోయేది ఏంటంటే కూల్ డ్రింక్స్. మనము చిన్నపిల్లల కాడి నుంచి పెద్ద వయసు వాళ్ళ వరకు ఈ మధ్య కూల్ డ్రింక్స్ తాగడం అయితే ఫ్యాషన్ అయిపోయిందనమాట. లైక్ స్టింగ్ కావచ్చు, ఫాంటా కావచ్చు, మాజా కావచ్చు, స్ప్రైట్ కావచ్చు, థమ్స్అప్ కావచ్చు, ఏమో కోకోకోలా ఉండేది, పెప్సీ ఉండేది, అండ్ అటు నుంచి వచ్చేసి లైక్ పల్పీ ఆరెంజ్ కావచ్చు, ఇలా ఏదైతే ఉన్నాయో లిమ్కా కావచ్చు, ఇలా ఏదైతే ఉన్నాయో కోకోకోలా అండ్ పెప్సీ బ్రాండ్స్ కూల్ డ్రింక్స్, ఇవన్నీ పెప్సీ బ్రాండ్స్, కోకోకోలా బ్రాండ్స్ కూల్ డ్రింక్స్ అనమాట. సో ఏదైతే ఉన్నాయో అవన్నీ విషకరమైనవి అనమాట. ఏంటి కూల్ డ్రింక్స్ని విషాలు అంటాడంటే అవి మీకు ఒకేసారి విషంలాగా అనిపించకపోవచ్చు. అంటే ఇప్పుడు పాయిజన్ తీసుకున్నారు అనుకోండి, మీరు అది ఒకేసారి మీకు బాడీ ఆర్గన్స్ని డ్యామేజ్ చేసేసి, బ్లడ్ క్లాట్ చేసేసి మీకు హార్ట్ ఆగిపోయి పైకి పోతారు. కానీ ఇదేంటంటే స్లో పాయిజన్ అనమాట. దీనివల్ల ఏంటంటే మీకు ఒకేసారి ఎఫెక్ట్ కనిపించకపోవచ్చు, కానీ వాడే కొద్దీ, మీరు తాగే కొద్దీ, అది ఎక్కువ అయ్యే కొద్దీ బాడీలో మీకు ఎఫెక్ట్స్ అయితే కనిపిస్తాయి అనమాట. మెయిన్ మనం నోటితో తాగుతాం కాబట్టి నోటి డిసీజెస్ ఎక్కువ వచ్చే అవకాశాలు ఉన్నాయి మనకి. లైక్ ఇప్పుడు మన పళ్ళు పాడైపోవడం కావచ్చు, పళ్ళల్లో క్యావిటీస్ రావడం కావచ్చు, క్రిములు వచ్చి మన పనులు పాడు చేయడం కావచ్చు. మనం చనిపోయాక కూడా మన బాడీలో స్ట్రాంగ్ ఏదైతే ఉందండో అది స్కెల్టను, మన తీత్ మాత్రమే అనమాట. ఆ తీత్ కూడా పాడైపోతున్నాయని మీరు అర్థం చేసుకోండి. అంత స్ట్రాంగ్ తీత్తును కూడా ఇవి పాడేస్తున్నాయి అంటే వీటిలో కలిపి యాసిడ్స్ కావచ్చు, వీటిలో కలిపి కెమికల్స్ కావచ్చు, ఫుడ్ కలర్స్ కావచ్చు, అన్నీ అయితే మనకి హానికరం అనమాట. సో ఇప్పుడు దాకా మీరు కూల్ డ్రింక్స్ తాగి ఉంటే ఓకే, నో ప్రాబ్లం. ఇంతకుముందు తాగి ఉండొచ్చు తెలియకపోతే. ఇప్పటి నుంచి అన్న శాస్త్రవేత్తల పరిశోధకులు చెప్పింది, అన్వేషణ చేసి చెప్పింది అనమాట ఇదంతా. సో తెలుసుకోండి, కూల్ డ్రింక్స్ అదే పని తాకండి. ఏదో రుచికరంగా ఉన్నాయి కదా అని చెప్పి తాగితే కొన్నిసార్లు రుచికరం కూడా మనకు చేద్దాం. ఇప్పుడు ఎగ్జాంపుల్, మనకు షుగర్ చాలా తీపి, రుచికరంగా ఉందని తింటాము, తినగా అదే షుగర్ వచ్చింది, తర్వాత తినగలమా షుగర్? సో అన్నమాట. అలాగే కారాలు ఎన్ని తింటే అల్సర్లు వస్తాయి, మనం తినగలమా? తర్వాత తినలేం. ఎట్లానే ఏదైనా సరే లిమిట్లో ఉండాలి. దొరికింది కదా అని అదే పనిగా తాగేస్తాను, అదే పని తినేస్తానంటే ఏదైనా సరే అపరిమితం అనేది మన బాడీకి, మనకి, పరిసరాలకి డేంజర్ అనమాట. సో గమనిస్తారని చెప్పి ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్.